ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు విందాం. మనకందిస్తున్న వారు శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ ట్యాక్సెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టము 1 జూలై 2017 నుండి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అనేక ట్యాక్స్ చట్టాలు, అలాగే భారతదేశం లెవెల్లో అమలవుతున్నటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ చట్టాలన్నింటినీ కూడా మెర్జి చేసి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము మనకున్నటువంటి పన్నుల విధానంలో మార్పు తీసుకురావడం. ప్రధానంగా పరిపాలన కొనసాగాలంటే పన్నులు ముఖ్యం. పన్నులు లేనటువంటి ప్రధాన వ్యవస్థ ఏ దేశంలో ఉండదు. అందుకని మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 265 ప్రకారము వితౌట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఈ ట్యాక్సెస్ విల్ నాట్ బి లెవీడ్ అనేటువంటి ఒక భావన మన అందరికీ తెలిసిన విషయమే. అందుకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి పన్నుల్ని ప్రజలు కట్టలేరు, లేదా ఒకే వస్తువు మీద అనేక రకాల పన్నులు విధించటం వలన, అనేక స్థాయిల్లో విధించటం వలన, అలాగే మన రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండటం వలన ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని తగ్గించడం కోసం 2006 సంవత్సరం నుంచి భారతదేశంలో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఎట్టకేలకు 2017లో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిఫార్మ్స్ కి నాంది పలికారు. ఈ దీనిలో అంతర్భాగం ఏమిటంటే, మొత్తము కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 17 రకాల చట్టాలు, అలాగే 13 డిఫరెంట్ చట్ట పాలసీస్ అన్నిటిని కూడా మెర్జి చేసి ఒకే ధ్యేయంతో, ఒకే ధ్యేయం అంటే ఇక్కడ జిఎస్టి అనేది ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనేటటువంటి ఒక జాతీయ భావాన్ని అభివృద్ధి పరచడం కోసం పన్నులు చెల్లించేటటువంటి వారిలో కూడా మనం అందరము ఒకటే, మనం ఒకే రకమైన పన్నును జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే వస్తువు మీద ఒకే రేట్, ఏ రాష్ట్రంలో కొన్నా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తులు ఒకే రకమైన పన్నుని ప్రవేశపెట్టడానికి ఈ జిఎస్టి అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఈ జిఎస్టి ప్రవేశపెట్టినటువంటి మొదటి స్టాటిస్టికల్ డేటా గాని మనం తీసుకున్నట్లయితే 56 లక్షల మంది ట్రేడర్స్ రిజిస్టర్ చేసుకుంటే 2024 డిసెంబర్ నాటికి దీని సంఖ్య 1.57 కోట్లకు విస్తరించింది. అంటే దాదాపు 3 రెట్లు ట్యాక్స్ నెట్ కింద ఈ వ్యాపారస్తులందరూ కూడా దీనిలోకి వచ్చారు. ఎందుకు రాగలిగారు అంటే, మనం తీసుకొచ్చినటువంటి ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా ఈజీగా, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి ప్రెషర్స్ లేకుండా తమంతట తాము వాలంటీర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వారు చేసే బిజినెస్ ని అభివృద్ధి పరచుకోవడానికి జిఎస్టీ అనేది ఒక భాగంగా మనం పేర్కొనొచ్చు. అలాగే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే జిఎస్టీ ప్రవేశపెట్టిన నాటికి మన రెవెన్యూ దాదాపు 82,000 కోట్లయితే, ఇప్పుడు 2025 ఏప్రిల్ నాటికి దాని యొక్క శాతము 2.04 లక్షల కోట్లకు మనము దీన్ని పెంచగలిగాం. అంటే ఎందుకు పెరిగింది ఇది? కేవలము వాలంటీర్ గా ప్రజలు, వాలంటీర్ గా వ్యాపారస్తులు, వాలంటీర్ గా అన్ని బిజినెస్ ఎంటిటీస్ అన్ని కూడా తమ బిజినెస్ యాక్టివిటీస్ ని ఓపెన్ చేసి తమ రిటర్న్స్ ద్వారా కానివ్వండి, రావాల్సినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా కానివ్వండి, వీటిని సరళతరం చేయటం వలన ఈ అభివృద్ధిని మనం సాధించగలిగాం. కానీ 2017 నుంచి 2024 మధ్య కాలంలో కొన్ని విమర్శలు, ఈ విమర్శలు ఏమిటంటే, మనకు 5 రకాల స్లాబ్స్ ఉన్నాయి. సో 3%, 5%, 12%, 18%, 28% అనేటటువంటి 5 రకాల స్లాబ్స్ ని తగ్గించాలి అనేటటువంటి ఒక విమర్శ ఉండటం వలన రీసెంట్ గా మన ప్రధానమంత్రి ఆగస్టు 15వ తారీఖున మన ఎర్రకోట నుంచి ఒక ప్రకటన చేశారు. రాబోయే దివాళికి ఈ జిఎస్టి ట్యాక్స్ రిఫార్మ్స్ బొనాంజా అని డిక్లేర్ చేశారు. ఈ డిక్లరేషన్ లో భాగంగా ఈ ట్యాక్స్ రేట్స్ అన్నిటిని కూడా కేవలం 2 స్లాబ్స్ గా మనము తీసుకురాబోతున్నాము అని ఆయన దేశానికి ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశానికి అనుగుణంగా ఈ జిఎస్టి కౌన్సిల్ సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో ఢిల్లీలో సమావేశమయ్యి ఏ అంశాల మీద ట్యాక్స్ రేట్స్ మనం తగ్గించాలి, ఏ అంశాల మీద ట్యాక్స్ రేట్స్ మనము అభివృద్ధి పరచడానికి అనుగుణంగా వీటిని మార్పు చేయాలనేటువంటి ఒక సమాలోచన చేశారు. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది ఏమిటంటే, భారతదేశంలో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 279A ప్రకారము ఈ జిఎస్టి పన్నుల నిర్వహణ మొత్తం దాని ద్వారానే జరుగుతుంది. దానిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ జిఎస్టి కౌన్సిల్ ద్వారా మాత్రమే నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ జిఎస్టి కౌన్సిల్ లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే, మన దేశ ఆర్థిక మంత్రి ఈ జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్. అలాగే జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ఒక రెవెన్యూ మినిస్టర్ ఫర్ రెవెన్యూ ఆర్
టాక్సేషన్ కి మరొక సభ్యుడిగా ఉంటారు. తరువాత ఆంధ్ర రాష్ట్రంతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అందులో సభ్యులుగా ఉంటారు. ఈ విధంగా 33 మంది సభ్యులతో కూడిన జిఎస్టీ కౌన్సిల్ 56వ మీటింగ్ లో ఒక నిర్ణయం ప్రకటించింది. ఏమిటా నిర్ణయము అంటే, మనం ఇప్పుడున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ అన్నిటిని కూడా 2 స్లాబ్స్ కింద డివైడ్ చేశారు. ఆ 2 స్లాబ్స్ ఏమిటయ్యా? ఒకటి 5%, 2 18%. ఈ 5% ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా ఏ రంగాలకి? సామాన్యంగా సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ రేట్లో వీటిని అందించటం. 2 హెల్త్ సెక్టర్ లో కొన్ని 18%, 12%, 28% నుండి వాటిని 5%లో తీసుకురావడము. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కొన్నింటిని 18, 12% నుంచి 5% తీసుకురావడము. అలాగే మిగిలినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉండేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కార్లు, అలాగే బైక్స్, సో అలాగే కొన్ని ఈ ఎలక్ట్రికల్ గూడ్స్, ఈవీస్, వీటన్నింటినీ కూడా 28 నుంచి 18% తీసుకురావడము ఫలితంగా ట్యాక్స్ సిస్టమ్ లో కొంత మార్పు అనేది వచ్చింది. ఈ మార్పును ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు అంటే, మనకి సెప్టెంబర్ 22, 2025 నుంచి ఈ నూతన ట్యాక్స్ రిఫార్మ్స్ అమల్లోకి వస్తాయి. రీసెంట్ గా మీరు చూసారా లేదు, టాటా మోటార్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా దేశంలో ఈ కార్లు వీటి యొక్క సీసీ ప్రకారము వాటి రేట్లను తగ్గిస్తే ఒక్కొక్క వెరైటీకి అరౌండ్ 1,55,000 నుంచి 80,000 మధ్యలో ఈ రేట్లు తగ్గిపోయాయి. సో ఫలితంగా ఈ కార్ల ఉత్పత్తి పెరుగుతుంది, కార్లను కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా దేశం ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే, పన్నులు సక్రమంగా రావాలి అంటే, వస్తూత్పత్తి బాగా పెరగాలి అంటే, డిమాండ్ కు తగిన సప్లై పెరగాలి అంటే, పన్నులు బాగా పెరగాలంటే మొట్టమొదటి అంశం ఏమిటంటే కొనుగోలు శక్తి. ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగితే అంత పన్నులు భారతదేశానికి వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని, కన్స్యూమర్ బెనిఫిట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ 2.0 జిఎస్టీ 2.0 ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి అనుగుణంగా 3వ స్లాబ్ దాన్ని ఫిక్స్ చేశారు. 3వ స్లాబ్ గతంలో 28% ఉండేది, హైయెస్ట్ పన్ను రేటు. దీన్ని తీసుకెళ్లి 40%లో పెట్టారు. ఈ 40%లో పెట్టిన వాటిని ఏం చెప్పారంటే, కొన్ని సిన్ గూడ్స్ అంటాం, సిన్ గూడ్స్ అండ్ లగ్జరీస్ ఐటమ్స్. ఈ సిన్ గూడ్స్ అంటే ఏమిటంటే, సమాజానికి హాని చేసే వాటిని సిన్ గూడ్స్ అంటాం. జనరల్ గా మనకి సినిమా హాల్లో చూస్తుంటాం, పొగ త్రాగుట నేరము, అందులో భాగంగా టొబాకో. సో టొబాకోలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి కారకాలు ఆరోగ్యానికి హానికరం చేస్తాయి కాబట్టి, సమాజానికి చెడు చేస్తాయి కాబట్టి వాటి మీద 40% పన్నులు పెట్టారు. ఏ రూపంలో కానివ్వండి, సో రా టొబాకో కానివ్వండి, ప్రాసెస్ టొబాకో కానివ్వండి, సిగార్స్ కానివ్వండి, అన్ని. అలాగే ఏరేటెడ్ వాటర్ అన్ని రకాల ఫార్మ్స్ ని కూడా మనము 40% తీసుకెళ్లారు. అలాగే ఫుడ్ ఐటమ్స్ లో ఫ్యాటీ ఫుడ్ ఐటమ్స్, షుగర్ కోటెడ్ ఐటమ్స్ చాలా వస్తుంటాయి మనకి, వాటిని కూడా తీసుకెళ్లి 40% పెట్టారు. వాటితో పాటు లగ్జరీస్ ఐటమ్స్ అన్నిటిని తీసుకెళ్లి 40% పెట్టారు. వీటిని కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు చాలా అధిక ధనవంతులైనా కావచ్చు, లేదా అలవాటు పడినటువంటి వారిని తగ్గించడం కోసం దీని శాతాన్ని పెంచడం వల్ల సమాజానికి పన్నులు తగ్గించినటువంటి స్లాబ్ రేట్స్ యొక్క విధానాన్ని తీసుకెళ్లి 40% ద్వారా మనకు ఆదాయాన్ని సమకూర్చే విధంగా సమతుల్యత సాధించారు. దీనివల్ల మనము జిఎస్టీ రిఫార్మ్స్ ట్రాన్సిషన్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎంటైర్ బెనిఫిట్స్ టు ది ట్యాక్స్ పర్సన్స్ అనేటటువంటి భావంతో దీన్ని డెవలప్ చేశారు. అందుకు ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ తో సరిపోదు, దీన్ని మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మనం దీన్ని రిఫార్మ్స్ తీసుకురావాలంటే ప్రధానమైన అంశం ఏమిటంటే, కొనుగోలు శక్తి పెంచేటటువంటి ఒక ప్రక్రియను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండింటిని కూడా మనం సమతుల్యంలో గాని ప్రవేశపెట్టినట్లయితే ట్యాక్స్ రిఫార్మ్స్ యొక్క బెనిఫిట్ ప్రజలకు చేరు. అల్టిమేట్ గోల్ ఏమిటి? ఏదైతే మనము ట్యాక్స్ రేట్స్ ని తగ్గించామో, తగ్గించిన ట్యాక్స్ రేట్స్ యొక్క ప్రభావాన్ని అల్టిమేట్ గా మనము కన్స్యూమర్ కి ట్రాన్స్ఫర్ చేయటం. ఎప్పుడైతే మనం కన్స్యూమర్ కి ట్రాన్స్ఫర్ చేస్తామో, కన్స్యూమర్ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి ఎంత పెరిగితే అంత మన యొక్క ప్రొడక్ట్స్ పెరుగుతాయి, సప్లై పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన వెంటనే మనకు పొదుపు శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన వివరాలను విన్నారు. మనకందించిన వారు శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ ట్యాక్సెస్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.